ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేములవాడలో లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టైలర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రెడీమేడ్ దుస్తుల కారణంగా టైలర్స్ వృత్తిని కొనసాగించలేకపోతున్నారని, పలు షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు కూడా వారికి అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేష్, క్యాషియర్ కాజా నహిముద్దీన్, ప్రధాన కార్యదర్శి కోడెం సురేష్, ఉపాధ్యక్షురాలు గుడిసెల ఆశ, సంయుక్త కార్యదర్శి అన్నె సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి శ్రీపతి సతీష్, కార్యవర్గ సభ్యులు గణేష్, మోహన్, భాగ్యశ్రీ, మధుమిత, లహరి, వేముల వజ్రమ్మతో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ముఖాలకైతే ఊరుకోకూడదు. ఇక్కడ సుభాష్ వల్ల ఓకే, అందరికీ ప్రపంచ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు టైలర్స్ దినోత్సవం అనగా కుట్టు మిషను తయారు చేసిన రోజు. జర్మనీ అతను విలియం హో అనే వ్యక్తి తన భార్య బట్టలు కుట్టుతున్నప్పుడు చాలా కష్టపడుతుందని చెప్పేసి గ్రహించి ఏదో ఒక పరిష్కారం చేయాలా దీనికని చెప్పి ఆలోచనలో పుట్టుకొచ్చిన వస్తువే ఈ కుట్టు మిషన్. తన భార్య మీద ప్రేమతో ఒక మిషన్ తయారు చేశాడు. చాలా సంవత్సరాలు కష్టపడి తుదకి ఈ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేసిన రోజు ఇది. అందుకని తనను మేము స్మరించుకుంటూ ఈరోజు ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. మాకు చాలామంది కుట్టు మిషన్ మీద ఆధారపడి మహిళలు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంకే ఆధారం లేకుండా ఓన్లీ కుట్టు మిషన్ మీదనే ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి మా తరపున మేము ఆర్థిక సహాయాన్ని పొందాలని గవర్నమెంట్కి మేము కోరుతున్నాము. అలాగే ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మాకు వర్తించేట్టుగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. అలాగే అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ టైలర్స్ డే. హ్యాపీ టైలర్స్ డే.